ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటిది, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎంఎస్ ఎక్సెల్ అంటే ఇది స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్. స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే స్ప్రెడ్షీట్ అంటే ఏంటిదంటే ఒక టేబుల్ అన్నమాట. టేబుల్ ఇది నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనము డాటాని స్టోర్ చేసుకోవచ్చు. అంటే డాటా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటా, స్టూడెంట్ డాటా కావచ్చు, బిజినెస్కి సంబంధించినటువంటి డాటా కావచ్చు, కంపెనీకి సంబంధించిన డాటా కావచ్చు, వాటిని మనము పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్గనైజ్డ్ అంటే ఏంటిదంటే ఒక ఆర్డర్లో డాటాని ఫీడ్ చేసుకోవడం, పెట్టుకోవడం అన్నమాట ఆర్గనైజ్డ్ అంటే. అదేవిధంగా అనలైజ్డ్ అంటే విశ్లేషించడము అని అర్థము. అంటే మనకు కావాల్సిన డాటాని ఓకేనా అనాలసిస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డాటా ఉందనుకోండి, అందులో పాస్ ఎంతమంది, ఫెయిల్ ఎంతమంది టాప్ వచ్చారు అనేది ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా. అదేవిధంగా మ్యానిపులేటెడ్ అంటే మాడిఫికేషన్కి సంబంధించినటువంటిది. మ్యానిపులేటెడ్ అంటే ఇన్సర్ట్ చేయడం కానీ, డాటా కొత్తగా డిలీట్ చేయడం కానీ, ఏమైనా యాడ్ చేయడం కానీ డాటాని మ్యానిపులేటెడ్ అంటారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఇది స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. డాటాని స్టోర్ చేసుకోవడము, అదేవిధంగా ఆర్గనైజ్ చేసుకోవడము, అనలైజ్ చేయడము అండ్ మ్యానిపులేట్ చేయడము జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి వీటికి సంబంధించినటువంటి ఫీచర్స్, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ మనకి చాలా రకాలైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనకి ఆన్సర్ విజార్డ్ తీసుకుందాము. ఆన్సర్ విజార్డ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద హెల్ప్ మెనూ బార్. అంటే ఎక్సెల్ విండోలో రైట్ సైడ్ మనకి టాప్ మోస్ట్లో క్వశ్చన్ మార్క్ సింబల్ తోటి ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఆన్సర్ టు ద క్వైరీస్. అంటే యూజర్ ఏవైనా క్వైరీస్ అంటే క్వశ్చన్స్ అనమాట టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే నీకు కావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఒకవేళ నువ్వు సమ్ చేయాలి అనుకుంటే, సబ్స్ట్రాక్షన్ చేయాలంటే వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇక్కడ క్వైరీస్ మనము అడగవచ్చు అనమాట, టైప్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఫార్ములాస్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే వీటికి సంబంధించిందే కాకుండా ఏదైనా సరే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆన్సర్ విజార్డ్ అనే ఆప్షన్లో. అంటే యూజర్కి అనుగుణంగా అనమాట, యూజర్ ఏ క్వశ్చన్స్ అయితే అక్కడ టైప్ చేస్తారో ఆన్సర్ విజార్డ్లో హెల్ప్ మెనూ అనమాట ఇది. ఇందులో క్వైరీస్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అక్కడ టైప్ చేస్తే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎక్సెల్ విండోలో రైట్ సైడ్ క్వశ్చన్ మార్క్ సింబల్ తోటి ఉంటుంది అనమాట ఈ హెల్ప్ మెనూ అనేది. నెక్స్ట్ ఫీచర్ తీసుకుంటే ఆటో క్యాల్కులేషన్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటికలీ క్యాల్కులేటెడ్ ద సమ్ ఆర్ యావరేజ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాల్సీలో ఎలా టైప్ చేస్తాము, క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేసేటప్పుడు 1+2 +3 అని అట్లా ఎవ్రీ వాల్యూకి మనం ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మనం టోటల్గా నెంబర్స్ అన్నీ టైప్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా సమ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మనకి ఈ సిగ్మా మెనూ బార్లో సిగ్మా సింబల్ కలిగి ఉంటుందన్నమాట. ఈ సిగ్మా సింబల్ను ప్రెస్ చేసినాం అనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టేసి మనకు ఆన్సర్ 12 అని వచ్చేస్తుంది అనమాట. అంటే ఆటోమేటికల్గా సమ్ అనేది మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటిదంటే ఎంత లార్జ్ క్యాల్కులేషన్ అయినా సరే వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనము సమ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2-3 వాల్యూస్, అది
100,000 వాల్యూస్ ఉన్నప్పుడు మనం క్యాల్సీ ద్వారా చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదే ఈ ఎంఎస్ ఎక్సెల్లో స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం అన్ని వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత చిన్న ఆప్షన్ సమ్ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. ఈ విధంగా మనకి ఆటో క్యాలిక్యులేషన్ ఫ్యూచర్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆటో కంప్లీట్ ఫ్యూచర్. ఆటో కంప్లీట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్ ఒకవేళ 3 లెటర్స్ టైప్ చేసిన వెంటనే దానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా కింద డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట. మనకు కావాల్సినటువంటి మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, అంటే వర్డ్ మొత్తము టైప్ చేయాల్సిన అవసరం లేదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ మనం టైప్ చేయాలనుకున్నాము, IDEN అని టైప్ చేసిన వెంటనే మిగతా వర్డ్స్ అనేది మనకు కింద డిస్ప్లే చేస్తుంది అనమాట. లిస్టు ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫైడ్, ఐడెంటిఫైబుల్ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ అనేది చూపిస్తుంది. మనకి ఏదైతే మ్యాచ్ అయ్యే వర్డ్స్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నువ్వు 2-3 లెటర్స్ టైప్ చేయగానే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నీకు చూపిస్తుంది అనమాట. అంటే ఆటోమేటికల్గా ఆ వర్డ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటిదంటే టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే పూర్తి వర్డ్కి సంబంధించిన లెటర్స్ టైప్ చేయకుండానే మనకు కావాల్సిన వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆటో కరెక్ట్ ఫీచర్. మనకి ఎంఎస్ ఎక్సెల్లో ఆటో కరెక్ట్ ఫీచర్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వర్డ్స్ని టైప్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని ఆటోమేటికల్గా మిస్టేక్స్ లేకుండా ఆ వర్డ్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది మనము ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్లో ఉంటుంది అక్కడ. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నువ్వు లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఆటోమేటికల్గా కరెక్ట్ ద మిస్టేక్స్ దట్ ఆర్ మేడ్ బై ద యూజర్. అంటే యూజరు బై మిస్టేక్లా వర్డ్స్ అనేది ఏమన్నా రాంగ్గా టైప్ చేస్తే ఆటోమేటికల్గా స్పెల్లింగ్ అనేది సెట్ కావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా మనము మన సెంటెన్స్ని కరెక్ట్గా టైప్ చేసుకో. దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనకి మన వర్డ్స్ని కానీ అదేవిధంగా సెంటెన్సెస్ కానీ కరెక్ట్గా టైప్ చేయడానికి బాగా వీలవుతూ ఉంటుంది, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఫీచర్ ద్వారా, ఆటో కరెక్ట్ ఫీచర్స్ ద్వారా. నెక్స్ట్ ఆటో ఫిల్టర్ విత్ టాప్ 10 అనమాట. ఈ ఫీచర్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టూడెంట్ డేటా కానీ కంపెనీకి సంబంధించిన డేటా కానీ మన ఎంఎస్ ఎక్సెల్లో స్టోర్ చేసుకున్నప్పుడు అందులో మనము టాప్ 10 లిస్ట్ తీసుకోవాలనుకున్నాము. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనము దాదాపు 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, 1000 మెంబర్స్లో టాప్ 10 మెంబర్స్ ఎవరు అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఆటో ఫిల్టర్ అనే ఫీచర్స్ ద్వారా మనము టాప్ 10 వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫిల్టర్ చేస్తామన్నమాట టాప్ 10 అనే ఆప్షన్ ఇచ్చి. ఇది మనకు మెనూ బార్లో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట ఆటో ఫిల్టర్ అనేది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే కండిషన్ పెట్టుకోవాలి, టాప్ 10 లేకుంటే 20 లేకుంటే టాప్ 5 అని అట్లా పెట్టుకుంటే నీకు ఈజీగా టాప్ 10 అనే డేటా అనేది మనకు ప్రజెంట్ కావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా రిజల్ట్ని మనం తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి సంబంధించిన రిజల్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. దాదాపు ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో టాప్ ఎంతమంది వచ్చారు అనేది మనం ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటూ వెళ్ళలేమన్నమాట. అంటే టాప్ 10 వాళ్ళకి సంబంధించిన డేటా మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆటో ఫిల్టర్ ద్వారా వాళ్ళకి సంబంధించిన డేటాని ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట, సపరేట్గా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ద్వారా చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్యూచర్. ఇది చాలా మంచి ఫ్యూచర్ ఎంఎస్ ఎక్సెల్లో. It is used to reposition or move the selected data by dragging with the mouse and placing in the desired position. అంటే ఇది మనం కాపీ పేస్ట్ అంటాం చూడండి. అంటే ఒక డేటాని కాపీ చేస్తూ వేరే దగ్గర పేస్ట్ చేయడం అన్నమాట, అటువంటిదే. బట్ ఇక్కడ
కాపీ పేస్ట్ కాకుండా ఇట్లా డ్రాగ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే డేటా, ఇది బి అనే డేటా. అంటే ఈ ఏ అనే డేటాని ఇక్కడ ఉంచాలనుకుంటాం, ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంచాలనుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎంఎస్ ఎక్సెల్లో ఏంటిదంటే మనకున్న ఆప్షన్ ఏంటిదంటే కాపీ పేస్ట్ అనేది ఉంటుంది, కంట్రోల్-C కంట్రోల్-V అనేది. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మౌస్ ద్వారా ఈ సెల్ని గట్టిగా నొక్కి పట్టి ఇట్లా డ్రాగ్ చేస్తే ఇక్కడ వదిలేయచ్చు అనమాట. అంటే ఈ డేటా వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ డేటా అనే కాదు, ఒకవేళ నువ్వు ఇన్ కేస్ ఆఫ్ ఫైల్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలన్నా కూడా ఇదే ఆప్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అనమాట. ఇది చాలా ఈజీ మెథడు. అంటే ఒక ఫైల్ని ఇంకొక దగ్గర ఉంచడము, ఒక డేటాని ఇంకొక దగ్గర పేస్ట్ చేయడము అనే దానికి ఈ ఫ్యూచర్ అనేది చాలా మంచి ఫ్యూచర్. ఎందుకంటే టైం తొందరగా ఉంటుంది అనమాట, టైం తక్కువ తీసుకుంటుంది. ఒకవేళ ఈ ఫ్యూచర్ లేకపోతే మనం కాపీ పేస్ట్ ఒక దగ్గర కాపీ చేయాలి, డేటాని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర పేస్ట్ చేయాలి, కంట్రోల్-V చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు అటువంటి కంట్రోల్-C కానీ కంట్రోల్-V కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మౌజ్ కర్సర్ ద్వారా ఈ ఏ అనే ఆప్షన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిదంటే మనకి స్క్రోల్ టిప్స్ అండ్ సెల్ టిప్స్. ఇవి రోస్కి కాలమ్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ అండి ఇది. అంటే ఇది ఎలా హెల్ప్ అవుతూ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు అంటే టేబుల్లో డేటా ఎంట్రీ చేస్తుంటారు. టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్కి సంబంధించినటువంటిది అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా ఎంట్రీ చేస్తున్నావో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోసం అనమాట. అంటే ఒక్కొక్క కాలంలో ఓ టైప్ ఆఫ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా ఉందనుకోండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అడ్రస్ ఉంటుందన్నమాట. అంటే ఏ కాలంలో ఏ డేటా ఎంట్రీ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు ఈ స్క్రోల్ టిప్స్ అండ్ సెల్ టిప్స్ ద్వారా. ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ డేటా మ్యాప్ అండి. ఇది ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ ఈ ఫ్యూచర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డ్రా ద మ్యాప్ ఆఫ్ ద రీజియన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. అంటే డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి మ్యాప్ అనేది డ్రా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువగా బిజినెస్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఇది ఏ ప్రాంతంలో కంపెనీ పెట్టాలి అని ముందుగానే వాళ్ళు ప్లాన్ అనమాట డ్రాగ్ చేసుకుంటారు, మ్యాప్ డ్రాగ్ చేసుకుంటారు. అమెజాన్ అనే కాదు కానీ ఫ్లిప్కార్టు, తర్వాత చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకుంటారనమాట. ఏ ప్రాంతంలో మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఒక మ్యాప్, అంటే రీజియన్స్ అనమాట, ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే ఆ ప్రాంతాలను ఈ డేటా మ్యాప్ ఫీచర్ ద్వారా డ్రా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. రిప్రజెంటింగ్ డెమోగ్రాఫిక్ స్టాటిస్టిక్స్ ఆఫ్ రీజియన్స్. అంటే వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఫ్యూచర్ ద్వారా. నెక్స్ట్ డాక్యుమెంట్ రిట్రీవల్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్విక్లీ రిట్రీవ్ ద వర్క్ షీట్స్ బై చూజింగ్ ద ఫాస్ట్ అండ్ ఫైండ్ ఫీచర్స్ టు ఈజీలీ డిలీట్ ఆర్ రీనేమ్ ద ఫైల్స్ అనమాట. అంటే మనము ఈజీగా మనకు కావాల్సినటువంటి ఫైల్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్స్ని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఫైల్స్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేని ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఫైల్స్ని ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి ఉంటాము, ఆ టేబుల్కి స్టూడెంట్ అని టేబుల్ ఇచ్చింటాము. ఇదే టేబుల్ నేమ్ని మనం మార్చాలనుకుంటే ఈజీగా రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఫైల్స్కి కూడా మనం ఎవ్రీ టైం ఫైల్ నేమ్స్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఈజీగా అవుతుంది. అదే నువ్వు పేపర్లో ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ టాపిక్ మనం చేంజ్ చేయాలనుకుంటే కొట్టేయాల్సి ఉంటుంది. అదే నార్మల్గా మాన్యువల్గా అయితే. అదే కంప్యూటర్లో అయితే నువ్వేమైనా డేటా మాడిఫికేషన్ చేసుకోవచ్చు, ఫైల్కి సంబంధించినటువంటి రీనేమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అనమాట.
మొత్తం అంటే మనం చెక్ చేసుకోవచ్చు, ఫ్రీ వ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి మనం డేటా ఎంట్రీ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఈ డాక్యుమెంట్ రిట్రీవల్ మేనేజ్మెంట్ ఫీచర్స్ ద్వారా. నెక్స్ట్ ఫీచర్ నెంబర్ ఫార్మాటింగ్. అంటే ఇది హోమ్ మెనూలో ఉంటుంది ఈ ఆప్షను. అంటే దీని ద్వారా మనం ఏం తీసుకోవచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినాం అనుకోండి, ఆ టేబుల్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్ అంటే స్టూడెంట్ ఐడి కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అదేవిధంగా శాలరీ కావచ్చు, అంటే వీటికి సంబంధించినటువంటి నెంబర్స్ మనము రూపీస్లో కావచ్చు, అంటే డేట్ ఆఫ్ బర్త్ రూపంలో కావచ్చు, లైక్ డేట్స్, టెలిఫోన్ నెంబర్స్, అదేవిధంగా డాలర్స్ అమౌంట్స్, ఈ విధంగా అంటే మనం ఏదైతే డేటా ఎంట్రీ చేస్తున్నామో స్టూడెంట్కి సంబంధించిన డేటా కావచ్చు, కంపెనీలో ఎంప్లాయీకి సంబంధించిన డేటా కావచ్చు, వాటికి సంబంధించిన డేటాకు అనుగుణంగా మనము ఈ నెంబర్ స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకో డేట్ అనే నెంబర్స్ ఆప్షన్ ఇస్తాము. టెలిఫోన్ నెంబర్స్ ఉందనుకోండి నెంబర్ అనే ఆప్షన్ ఇస్తాము. ఒకవేళ శాలరీకి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు డాలర్ అమౌంట్స్ సంబంధించినటువంటి నెంబర్ స్టైల్ అనేది అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెంబర్ ఫార్మాటింగ్ అనేది డిపెండింగ్ ఆన్ మనం ఎంట్రీ చేసే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఎంట్రీ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ నెంబర్ స్టైల్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫీచర్స్ ద్వారా. నెక్స్ట్ షేర్డ్ లిస్ట్ అనే ఫీచర్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్క్ షీట్ అనేది రన్ చేస్తూ ఉన్నాము. ఈ వర్క్ షీట్స్ని సింగిల్ నెట్వర్క్ అనమాట. అంటే ఈ నెట్వర్క్ ద్వారా మనము షేరింగ్ ఈజ్ డిఫరెంట్ యూజర్స్ని ఎడిటింగ్ చేయడానికి ఆప్షన్ ఇస్తామన్నమాట. మల్టీ యూజర్ ఎడిటింగ్ అంటే మనం చేసేటువంటి వర్క్ షీట్స్ని మిగతా వాళ్ళకి కూడా ఎడిటింగ్ చేయడానికి షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట నెట్వర్క్ ద్వారా. అంటే అట్ ద సేమ్ టైంలో అనదర్ పర్సన్స్ కూడా మనం టైప్ చేసే వర్క్ షీట్ కానీ మనము మేనేజ్ చేసే వర్క్ షీట్ కానీ అదర్ పీపుల్స్ కూడా ఆ వర్క్ షీట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. అంటే షేర్ చేస్తాం అన్నమాట మన ఫ్రెండ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం మనం ఎంట్రీ చేయడము, ఇంకొక కాలము మన ఫ్రెండ్ ఎంట్రీ చేయడము, అంటే సింగిల్ వర్క్ షీటే బట్ డిఫరెంట్ పీపుల్స్ అనేది మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఫీచర్ ఈజ్ నోన్ యాజ్ షేర్డ్ లిస్ట్ అనమాట. అంటే డిఫరెంట్ పీపుల్స్కి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట మన వర్క్ షీట్స్ని. నెక్స్ట్ టెంప్లెట్స్ అండ్ టెంప్లెట్స్ విజార్డ్ అండి. టెంప్లెట్స్ ఆర్ యూజ్డ్ టు డిజైన్ ద వర్క్ షీట్ ఇన్ ఏ ఫాస్ట్ అండ్ ఎలిగెంట్ మేనర్ అనమాట. అంటే వర్క్ షీట్స్ని మనము చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, ఎలిగెంట్ మేనర్ అంటే ప్రొఫెషనల్ అంటే చాలా లుకింగ్ గుడ్గా ఈ వర్క్ షీట్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దేని ద్వారా అంటే టెంప్లెట్స్ ద్వారా. టెంప్లెట్స్ అంటే ఏంటిదంటే రెడీమేడ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే ఆల్రెడీ తయారు చేసినటువంటి వర్క్ షీట్స్ ఉంటాయన్నమాట. వాటిని తీసుకొని మనము అందులో డేటాని ఎంట్రీ చేసుకోవచ్చు అంతే. మళ్ళీ కొత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బిజినెస్కి సంబంధించినవి అనుకోండి వాటికి సంబంధించినవి కూడా మన ఎంఎస్ ఎక్సెల్లో ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంటాయి. జస్ట్ నువ్వు వాటిని సెలెక్ట్ చేసుకొని డేటాని ఎంట్రీ చేయడమే అనమాట. చాలా తొందరగా వర్క్ షీట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా చూడడానికి కూడా టేబుల్ అనేది చాలా లుకింగ్ బాగుంటుంది అనమాట, ఎలిగెంట్ మేనర్. దీనివల్ల మనకి ఫాస్ట్గా ఎక్సెల్ షీట్స్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నమాట.